ఈ స్కూల్ లేని గ్రామంలో ఈ పిల్లల భవిష్యత్తును మార్చేసే వందల మంది కోరికని ఈ స్కూల్ ని ఈ మ్యాజిక్ షో టెంట్ కింద ఎంతో రహస్యంగా చాలా కష్టపడి కట్టాం. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. మ్యాజిక్ షో మొదలవడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల ఇప్పుడు వచ్చిన గిరిజన పిల్లలందరికీ బొమ్మల్లో డబ్బులు జరుగుతున్నాయి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కి వెళ్లాల్సిందే. ఈ కొండల మధ్య ఉన్న ఈ చిన్న గిరిజన ప్రాంతంలో ఒక సమస్య ఉంది. అది ఏంటంటే గత 2 సంవత్సరాలకి ఇక్కడైతే నేను విద్యా వాలంటీర్గా అయితే పనిచేయడం జరిగింది. స్కూల్ అనేది లేదు. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేది. పక్క నుంచి ఏమైనా గాలి గాని వచ్చినప్పుడు పిల్లల కంట్లో పడడం, ఊపిరి తీసుకోవడానికి సమస్యలు గానీ. ఒకరు ఆ వీడియోని మనకి చేర్చగా ఇలా నలిగిన బట్టలతో నన్ను గుర్తుపట్టలేని విధంగా అక్కడికి చేరుకున్న నేను దూరం నుండి చెట్టు కింద చదువుకుంటున్న ఆ పిల్లల్ని గమనించా. ఒక పక్క ఆ స్కూల్ గురించి మన స్టాఫ్ సమాచారం సేకరిస్తుండగా ఇంకొక పక్క నేను ఈ గ్రామం, ఇక్కడుండే పిల్లల ఆరోగ్యం ఇలాంటి వాటి గురించి కొంత అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశా. అయితే ఇక్కడే మన కథని మలుపు తిప్పే విధంగా ఈ ప్రక్రియలో ఒక విషయాన్ని గమనించారు. ఆయన చెయ్యి అంతా చిన్న చిన్న దద్దురు లాంటివి ఉన్నాయి. ఇక్కడ పిల్లల చదువుతో పాటు అందరు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయా అని కనుక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఎవరో దిష్టి పెట్టడం వల్ల వచ్చిన సాధారణమైన జ్వరం, విరోచనాలే త్వరలోనే తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే ఇక్కడే నేను ఊహించని ఒక విషయం జరిగింది. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికి బయలుదేరా. ఈసారి నేరుగా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళా. అనుకోకుండా ఇటువైపు ఏదో పని మీద వస్తే ఈ స్కూల్ గురించి తెలిసింది అన్నట్టు ఆ టీచర్ తో మాట్లాడటం మొదలు పెట్టా. ఈ స్కూల్ కి టీచర్ ఇక్కడ నుంచి వేరే గ్రామం నుంచి వచ్చి పాఠాలు చెప్పి ఇతనికి మన వీడియోల మీద అవగాహన. అయితే ఇప్పుడు మనల్ని తన ఆ స్కూల్ ని చూపించడానికి ఆహ్వానించారు. కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం డెవలప్ అవుతుంది. ఇబ్బందులు అంటే సరే వీళ్ళకి మన సమాజం గురించి ఏం తెలుస్తుంది. మీ కోరికండి ఇలాంటిది ఒక షెడ్ లాగా చిన్నది ఫస్ట్ వస్తే బెటర్ అనుకుంటున్నారు. షెడ్ లాగా అంటే సిమెంట్ అంటే వేయలేం కదా సార్. క్లాస్ చెప్పడానికి కూడా సార్ ఇబ్బంది ఉందండి. ఇప్పుడు మనకి బ్లాక్ బోర్డ్ లేకపోతే వీళ్ళకి ఏం చెప్పగలం సార్ మనం. వీళ్ళు కూడా డెవలప్ అవుతారు. కొన్ని సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఈ సగంలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ కథ ఏంటో అని ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇలా వింటుండగా సడన్ గా పక్క నుంచి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడటం మొదలు. అయితే ఏమున్నాయి మన వాళ్ళకి సమస్యలు అంటే అలాగేనా ఇలా కొంత మాట్లాడే ఒంట్లో బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఎవరో ఇక్కడ పడుకొని ఉన్నారట కదా. చనిపోయారండి. ఆయన చనిపోయాడా? చనిపోయాడా? మంగళవారం సండే చనిపోయాడు. ఈ విషయాన్ని నేను అస్సలు ఊహించలేదు. 2 రోజుల క్రితమే కేవలం జ్వరం, విరోచనాలు అనబడిన ఈ వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేనే లేడు అంటున్నారు. మొన్నే కదా వచ్చా సార్. అంటే ఎవరో ఏదో చేస్తారని ఆ విధంగా చనిపోయారు అని చెప్తున్నారు. వాడికి చనిపోవాలనిపించలేదేమో, అందుకని గొయ్యి కూడా సరిగా లోతు అవ్వలేదు. అందుకని మళ్ళీ తవ్వుతున్నారు 2వ సారి. అసలు ఏం జరిగిందో పూర్తిగా అవగాహన తెచ్చుకోవడానికి నేరుగా కుటుంబం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడే ఉండేవారు కదా. ఈ ప్రక్రియలో నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలిసిందే. అదేంటంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఈ స్కూల్ కి కూడా ఒక సంబంధం ఉంది. అది మీకు అర్థం కావాలంటే ముందు ఈ స్కూల్ ఎందుకు ఆగిపోయిందో అన్నది తెలియాలి. స్కూల్ బిల్డింగ్ స్టార్ట్ చేసి సుమారుగా 7-8 సంవత్సరాలు అయితే అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏమైంది అప్పుడు? ఏమైంది, అది బేస్మెంట్ కట్టి బిల్లు చేసి ఆ ఊసలంతా అమ్మేసుకుని ఏటో వెళ్ళేసి దానిపోయారు. ప్రభుత్వం నుంచి కూడా వచ్చినాయి. మొత్తం కట్టడానికి తీసుకొచ్చిన మెటీరియల్ అంతా కూడా అమ్మేసుకున్నారు. గవర్నమెంట్ దృష్టిలో ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చేసారు కాబట్టి పూర్తయిపోయిందేమో అనుకుంటున్నారు. అందుకని భవిష్యత్తు అయితే ఇక్కడ ఆగిపోయింది. అయితే ఇక్కడ బిల్డింగ్ లేనప్పటికీ సాధారణంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అందే వస్తువులు ఇక్కడ కూడా ఉన్నాయి. దీని గురించి ముందు తెలుసుకునే ముందు అసలు ఈ స్కూల్ కి చనిపోయిన వ్యక్తికి సంబంధం ఏంటంటే, మీరు చూస్తున్న ఈ భూమి ఒక కుటుంబానికి సంబంధించిన 3 అన్నదమ్ములది. తన ఊరికి స్కూల్ రావడం వల్ల ఊర్లో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఏమీ ఆలోచించకుండా తనకున్న ఒకే ఒక స్థలాన్ని దానం చేసిన దాత ఇతను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడున్న 30 కుటుంబాలని అర్థం చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క గారాల పట్టి ఆయన కూతురు. ఏం పేరమ్మా నీది? ఈశ్వరి. 2 రోజుల క్రితం నేను ఈ ఊరికి మొదటిసారి వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుకుంటున్న ఈ పాప ఇప్పుడు తన తండ్రిని కోల్పోవడంతో ఎంతో దిగులుతో ఉంది. అది దీనిలోకి వెళ్ళినట్టు. సరే, ఇప్పుడు ఎంతో ఆశ్చర్యకరమైన ప్రశ్నకు సమాధానం కనుక్కోవాల్సిన సమయం వచ్చింది. ఇంతకీ అతను ఎలా చనిపోయాడు? ఏమైందంటే అది చెప్పలేము సార్. మరి 3 రోజులకే సడన్ గా వచ్చి ఈవిడ మాట్లాడుతుంది ఇక్కడ ప్రాంతీయ భాష. ఈవిడికి తెలుగు రాదు. ఇక్కడ ఆడవాళ్లతో మనం ఏమైనా మాట్లాడాలంటే మగవాళ్ళ సహాయం కావాలి. అదే సార్, విరోచనాలు, రక్తం, వంతులు అయిపోయి రాత్రి 3 గంటల టైం
చచ్చిపోయాడు. దేనివల్ల ఇలాగ అయిపోయి చచ్చిపోయాడు అనేసి కూడా తెలియదు సార్. ప్రస్తుతం తెలియకపోయినా రాబోయే రోజుల్లో దీని వెనుకతల కారణాన్ని ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? డబ్బులు లేవు సార్. మరి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితమే కదా మనకి. మరి వెళ్ళే సాధ్యం సార్. ప్రయాణానికి డబ్బులు లేకనా ఇక్కడుండే ఈ కుటుంబాల యొక్క సంపాదన చాలా చాలా తక్కువ. వ్యవసాయం చేస్తూ వాళ్ళు పండించుకున్న దానిలో కొంత మార్కెట్కి వెళ్ళి అమ్మితే ఇంకొంతమంది కూలి పనులు చేస్తూ బతుకుతున్నారు. ఒక్క ముక్కలో వీళ్ళ పేదరికం మీకు తెలియాలంటే నీకేంటి చెప్పులు లేవంట కదా? కొనలేదా అమ్మా? ఇక్కడున్న పిల్లలందరితోని మాట్లాడాక నాకు తెలిసిన ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి జీవితంలో దారిని చూపించడానికి చాలా మందికి తల్లిదండ్రులు కూడా లేరు. మీ డాడీ ఏం చేస్తుంటారు? చనిపోయాడు సార్. అంటే ఫ్యామిలీ లేరండి. అచ్చంగా ఈ పాపలాగే. ఇంకా కార్యం కార్యం అంటే మరణించిన వారి ఆత్మ శాంతి కోసం చివరాఖరిగా చేసే ఒక పద్ధతి. దానికి కూడా డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఈ గ్రామానికి స్కూల్ అవసరం అవడం, ఆ సకంలో ఆగిపోయిన స్కూలు ఈయన స్థలంలో ఉండడం, ఈయన కార్యం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఇక్కడ ఉండడం, ఇవన్నిటిని చూస్తే కాలం ప్రకృతి మనకు అప్పచెప్పిన బాధ్యతలా అనిపించింది. కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా సర్ప్రైజ్ గా కార్యానికి పనులు మొదలు పెట్టమన్నా, దానితో పాటు ఆయన కార్యం అయిన నెల రోజుల లోపల ఆయన ఆత్మకు అస్సలైన శాంతి కలిగేలా ఈ గ్రామానికి ఎంతో అవసరమైన ఏ స్కూలు కోసమైతే తన సొంత స్థలాన్ని కూడా దానంగా ఇచ్చారో ఆ స్కూలు కూడా పూర్తయ్యేలా చేస్తా ఈ పిల్లల భవిష్యత్తుని సక్రమైన మార్గంలో నడిపించే విధంగా ఒక ప్లాన్ ఖచ్చితంగా వేసి తీరుతా. అది ఎంత కష్టమైనా సరే, ఎంత దూరం వెళ్ళాలన్నా సరే. ఇంకొక 2 రోజుల్లో ఈయన కార్యాన్ని చేయాలని వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. మనం కూడా అదే రోజు ఇక్కడ స్కూల్ ని ప్రారంభించబోతున్నాం. వీళ్ళెవరికీ తెలియకుండా దాన్ని పూర్తిగా కట్టి చివరిలో వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. దీనికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ప్రస్తుతం ఈ సగం కట్టి వదిలేసిన పునాదిని మనం స్కూల్ కట్టడానికి వాళ్ళం. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. దీని మీద మనకి హక్కు లేదు. కాబట్టి ఇక్కడ స్కూల్ ని కట్టడానికి మనకు ఒక స్థలం కావాలి. ఈ భూమి వ్యవసాయానికి పనిచేయకపోవడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అన్నది నాకు చెప్పడం జరిగింది మీరు ఆ రోజు. ఇది మీరు నాకు అమ్మితే ఆ డబ్బుల్ని ఇదే ఊర్లో మీరు కొంత వ్యవసాయం చేసే భూమిని కనుక కొనుక్కోగలిగితే ఆదాయం వస్తుంది. ఎలా మీ అన్నయ్య కార్యం కూడా మీరు చేయాలనుకున్నారు కాబట్టి ఇంకొక 50,000 ఎక్స్ట్రా ఇస్తా. సో మీ సొంత డబ్బులతో మీరు చేసినట్టు కూడా ఉంటుంది. మనం కట్టాలనుకుంటున్న ఈ స్కూల్ కి ఈ వాలీబాల్ కోర్ట్ సరిగ్గా సరిపోతుంది. ఇది చాలా చదునుగా ఉంది, ఊరికి మధ్యలో ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఇది గిరిజనులకు చెందిన గ్రామం. ఇక్కడ భూమిని అమ్మాలన్నా కొనాలన్నా గిరిజనులు అయ్యి ఉండాలి. ఈ భూమి నా పేరు మీద కూడా పెట్టక్కర్లే, నా ఫ్రెండ్ పేరు మీదే ఉంటది. అంటే మీ ఇంట్లో వ్యక్తి పేరు మీదే ఉంటుంది. ఒకసారి మనకి ఇక్కడ స్థలం సెట్ అయ్యాక ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. మనం కట్టాలనుకుంటున్న స్కూల్ ని వీళ్ళందరి ముందు వాళ్ళకి తెలియకంట ఎలా కట్టాలి అని తీసుకున్న భూమితో మేము మొట్టమొదటిగా మిమ్మల్ని, పిల్లల్ని, వీళ్ళందరినీ అలరించడానికి మ్యాజిక్ సర్కస్ ని పెట్టబోతున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే చుట్టుపక్కల ఊర్లకు కూడా మన ఊరు గురించి తెలుస్తుంది. ఇలా మ్యాజిక్ సర్కస్ పేరుతో పెద్ద టెంట్ వేసాక మనం కట్టాలనుకుంటున్న స్కూల్ ని లోపల రహస్యంగా కట్టేయచ్చు. కార్యానికి ఇంకా 16 గంటలు మాత్రమే ఉంది. కానీ ఎంతమంది వస్తారో, వీళ్ళు ఏ పద్ధతిలో చేస్తారో పూర్తిగా తెలియాలంటే రేపటి వరకు ఆగాలి. కానీ ఈ లోపల కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. పర్లేదా? మరి మీ వాలీబాల్ కోర్ట్ ఉంది ఇక్కడ. కానీ ఆ సమయంలో నేను గమనించింది ఏంటంటే తన కుటుంబ సభ్యుల వెనకతల నిల్చొని అన్ని నెమ్మదిగా వింటున్న ఈ చిన్నారిని. ఆ విషయాన్ని కొంచెం సేపు అయ్యాక నేను గమనించాను కదా చుట్టూ ఊరు. ఏమ్మా ఐశ్వర్య, ఎలా ఉన్నావు? ఎంతో దిగులుతో ఉన్న ఆమె ముఖాన్ని చూసి ఇలా పిలిచి, ఏంటి కొంచెం డల్గా అయిపోయావు? మా నాన్న గుర్తొచ్చారు సార్. రాత్రులు బాధపడుతున్నావు కదా? ఆ విషయం నాకెలా తెలిసిందంటే ఆ బాధ అక్కడున్న వాళ్ళు నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉన్న తన జీవితంలో ఉన్నట్టుండి ఈ మార్పు వల్ల సముద్రం అంత బాధ తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకమ్మా అలా ఏడద్దు, నేనున్నాను, అందరం ఉన్నాం. హాస్పిటల్కి తీసుకెళ్లారంటే ఇది మామూలు జ్వరమే, తగ్గిపోయింది అన్నారు. జ్వరాలుగా అన్నాను, కాకపోతే తగ్గిపోద్దేమో అనుకున్నాను సార్. నేను బయలుదేరిపోయాను అక్కడి నుంచి. నాకే వచ్చేసరికి ఆశ్చర్యం. తిన్నావమ్మా? ఇంటికి వెళ్తావా? అంతా మంచి రోజులు వస్తాయిలే మనకి. కార్యం రోజు రానే వచ్చింది. ఇక్కడ హిందూ పద్ధతిలో జరిగే ఈ కార్యానికి మతాలతో సంబంధం లేకుండా అందరూ రావడం మనసుకి మంచిగా అనిపించింది. నాన్నగారు ఆశీస్సులు తీసుకొని మనం ముందుకెళ్ళాలి. గ్రామస్తులు అందరూ కోరికైన ఈ స్కూల్ ని మనం అనుకున్నట్టే ఈ రోజే ప్రారంభించబోతున్నాం. అది కూడా ఊర్లో వాళ్ళందరూ ఉంటుండగానే, కానీ ఎవ్వరికీ తెలియకుండా. మన ఈ ప్రయాణంలో ఈ అమ్మాయి మనసుకు ఎంతో దగ్గరయ్యాం. ఎంతంటే ఒకప్పుడు సెకండ్ ఇవ్వడానికి మొహమాట పడిన ఈ పాప ఇప్పుడు భోజనం తినిపించమని చెప్పే అంత. తన చుట్టూనే తిన ప్రపంచం అనుకున్న మనిషి ఒక్కసారిగా లేకపోయేసరికి ఈ వయసులో జీవితం ఎంతో మారిపోతుంది. కానీ ఏం పర్లే, ఈ పాప జీవితమే కాదు, ఇక్కడున్న పిల్లలందరి జీవితం కూడా సరైన దారిలో వెళ్లే విధంగా ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. దాదాపు భోజనాలు ముగింపుకొచ్చేసాయి. ఇప్పుడు మన పనిని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది.
మొట్టమొదటిగా మనం కట్టబోయే బిల్డింగ్ కి కొలతలు తీసుకోవాలి. పిల్లలకి సరదా ఉంటదని సర్కస్ ఒకసారి మన వాళ్ళు కొలత తీసుకుంటారు. ఇప్పుడు గానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఈ ఊర్లో మేస్త్రి పని చేయడానికి, కూలి పని చేయడానికి వాళ్ళ ఆదాయం కోసం కొంతమంది పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళల్లో ఇక్కడ ఎవరైనా ఆ కొలతల్ని కనుక జాగ్రత్తగా గమనించినట్టయితే మనం ఇక్కడ ఏదో కట్టబోతున్నట్టు అర్థం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరి దృష్టిని మనం మరలించాలి. అది ఎలా అంటే వాలీబాల్ ఆడదామా? నేను ఒకసారి చేయనా? ఒక పక్క అందరూ నన్నే చూసే విధంగా వాలీబాల్ తో నా టాలెంట్ చూపిస్తుండగా ఇంకొక పక్క మీరు రహస్యంగా కొలతలన్నీ తీసుకోవడం మొదలు పెట్టండి. ఏమంతేం రాదు మనకి. ఇక్కడ వీళ్ళందరూ నౌకడల్లో బిజీగా ఉంటే మన వాళ్ళు మాత్రం దాదాపు కొలతల్ని పూర్తి చేసేశారు. మీరు కూడా గమనించవచ్చు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్కరంటే ఒక్కరు కూడా వీళ్ళు ఎలా కొలతలు తీస్తున్నారో అన్నది గమనించట్లేదు. కానీ అవతల టీంలో ఉన్న పక్క ఊరు వాళ్ళు పదే పదే నవ్వేసరికి మా టీం వాళ్ళు మాత్రం చాలా హట్టే. మా కొలతలని పూర్తయ్యాయి సార్. ఇప్పుడు మీ టైం వచ్చింది. మీ మీద చేస్తున్నట్టు నటిస్తున్నాం. ఇప్పుడు అసలైన ఆటని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. గ్రామంలో ఉన్న గిరిజన సోదరీమణులందరికీ నమస్కారాలు. అతి త్వరలోనే మన ఊరి పేరు 4 బయట్ల మారుమోగపోవడానికి మరియు మిమ్మల్ని అందరినీ అలరించడానికి మన ఊరికి రాబోతుంది మ్యాజిక్ సర్కస్. మనం అనుకున్నట్టే కేవలం కొంతకాలంలోనే ఇక్కడ మనం మ్యాజిక్ సర్కస్ పెడుతున్న విషయం పక్క ఊరు వాళ్ళకి కూడా చేరుకుంది. కానీ అదే మనకు ఒక సమస్య అవ్వబోతుందని అస్సలు అనుకోలేదు. ఇక్కడ సైట్ కి ఎవరో చాలా మంది వచ్చి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు సార్. ప్రస్తుతానికైతే పని ఆగిపోయింది. గొడవ అన్న పదం వాళ్ళ భాషలో మధ్యలో వస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళు మీతో మాట్లాడాలి అంటున్నారు. ఈ పలకరింపు మన వాళ్ళు చెప్పిన దానికైతే నేను ఊహించలేదు. మీరు ఎలా ఉన్నారు? మనం సర్కస్ అంటూ స్కూల్ కోసం భూమి ఎవరి దగ్గర తీసుకున్నామో అతను కూడా ఇక్కడే ఉన్నాడు. ఊరంతా ఇక్కడ పెద్దలు అనబడుతున్న వీళ్ళ మాటనే వింటారంట. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా మన సర్ప్రైజ్ ప్లాన్ ని చెడగొట్టబోతున్నారా? మరి మీరు చూస్తున్నారు కదా, మనం ఇక్కడ సర్కస్ ని పెట్టడానికి వీళ్ళు ఒక షరతుని అడగాలనుకుంటున్నారు. చేస్తారని మేము ఇదే స్థితిగతులు ఉంది సార్. వీళ్ళు ఈ ఊరు గురించి అన్ని చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఆ షరతు ఎందుకు? మీలాంటి వారు కానీ అభివృద్ధి అయ్యేటట్లుగా చూసుకుంటే ఓకే, గ్రామం నుంచి వీళ్ళందరి కోరిక మరేదో కాదు. చాలా ఇబ్బంది ఉందండి ఇక్కడ. వాళ్ళు స్కూల్ కోసం అడుగుతారని నేను అస్సలు ఊహించలే. వీళ్ళలో కూడా గతంలో స్కూల్ కట్టడానికి కాంట్రాక్టర్ తో పాటు పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రోడ్డు లేని తరుణంలో ఎవరు రాలేదు సార్ ఇక్కడ. ఒకప్పుడు అయితే వాళ్ళు చెప్తున్న స్కూల్ గురించి నాకు చాలా తక్కువ ఆసక్తి ఉన్నట్టు వింటూ ఇలా అన్నారు. సరే, అయితే మొట్టమొదటిగా ముందు మనం ఇక్కడ సర్కస్ ఏర్పాటు చేసి తర్వాత అదేంటి అన్నది డెవలప్ చేయడం. ఇక్కడ సర్కస్ మాత్రమే వస్తుందని గ్రామస్తులందరినీ బలంగా నమ్మించడానికి ఇది ఒక మంచి అవకాశం. మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం. వీళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళైనప్పటికీ స్కూల్ కి భరోసా ఇవ్వనందుకు గ్రామస్తులతో పాటు వీళ్ళు కూడా నిరుత్సాహపడ్డారు. గానీ ఇదంతా ఎందుకంటే ఎవరు కూడా మనం కడుతున్న ఈ స్కూల్ ని మధ్యలో చెడగొట్టకూడదని, దాంతో పాటు మీలాంటి వాళ్ళని కూడా రోజు పిలుస్తాను. వీళ్ళ మొక్కల్లో కూడా చివర్లో నేను ఆశ్చర్యాన్ని చూడాలనుకుంటున్నాను. కాబట్టి కానీ ఆ రోజు నాకు తెలియదు కనబడే మంచితో పాటు కనిపించని చెడు కూడా ఉంటుందని. ఎందుకంటే ఒక పక్క మనం మ్యాజిక్ సర్కస్ కి వేగంగా పనులను మొదలు పెడుతుండగా ఇంకొక పక్క ఎవరు వస్తారు? ఫారెస్ట్ వాళ్ళే వచ్చారు. దీనికి ఉన్నట్టుండి ఈ పనుల్ని ఆపమని స్థలం యజమాని అడుగుతున్నారు. ఇక్కడ స్టేజ్ ని కట్టడం కోసమని మనం చెప్పి తవ్వుతున్న ఈ గోయల్ని కొందరేమో కొండల్ని తవ్వే మైనింగ్ కోసం అన్నట్టు మార్చి ప్రచారం చేస్తున్నారు. ఏజెన్స్ లైన్ లో మైనింగ్ అనేది ఏరియాలో ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఇలాంటి గాలికేసి ఆరోపణలు మాకు కొత్త ఏం కాదు, చాలా చూసామని చెప్పి భరోసా ఇచ్చారు. కానీ ఇదొక ప్రమాదకరమైన సంకేతం. కాబట్టి రాబోయే 15 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ ని మనం పూర్తి చేసేయాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి గ్రామస్తులందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మన సర్కస్ టెంట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఊరికి మధ్యలో ఉన్న ఈ టెంట్లో ఎవరికి తెలియకుండా స్కూల్ ని ఎలా కట్టబోతున్నామని. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద టెంట్ లో మనం స్కూల్ బిల్డింగ్ ని కట్టబోతున్నాం. దానికి ముందున్న ఈ చిన్న టెంట్ లో ఊరంతా నిద్రపోయాక మనం కట్టాలనుకుంటున్న బిల్డింగ్ కి కావాల్సినవన్నిటిని సర్కస్ సామాన్లాగా లోపలికి తీసుకొచ్చి దాచబోతున్నాం. ఈ విధంగా స్కూల్ బిల్డింగ్ ని కట్టడానికి కావాల్సిన ఇలాంటి సామాన్లన్నీ ఇక్కడ పనిచేసే కార్మికులకి, మేస్త్రులకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక పక్క పనులు ఇలా జరుగుతుండగా లోపలేమవుతుందని తెలుసుకోవాలన్న కుతూహలం గ్రామస్తులందరిలోనే ఉంది, ముఖ్యంగా ఈ పిల్లల్లో. కానీ ఎంత చూడాలన్నా చూడనివ్వకుండా మన మనుషులు పాపం చూసేశారు. చంపేశారు కదా. ఏం కంగారు లేదు,
వాళ్ళని చూసేలా చేయడం కూడా మన ప్లాన్ లో ఒక భాగమే. ఇలా సమయంతో పాటు వాళ్ళ కుతూహలం అంతా తగ్గాక లోపల ఏ చిన్నది కూడా కనబడకుండా మొత్తం మోయించేసా. ఏ కోణం నుంచి చూసినా, పైనుంచి కానివ్వండి, కింద నుంచి కానివ్వండి, రాత్రి అవనివ్వండి, పగలవనివ్వండి, ఎలా చూసినా లోపలేముందో తెలియని విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఆఖరికి మధ్యలో తెరిచే ఆ తలుపులు కూడా ఎవరూ ఎక్కని ఆ కొండ వైపు ఉన్నాయి. బయట ఊర్ల నుంచి పని చేయడం కోసం తీసుకురాబడిన ఈ కార్మికులు లోపలికి వెళ్ళడానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఇక్కడ పని చేస్తున్నంతసేపు బయట గ్రామస్తులతో మాట్లాడుకుంటా ఒక ఒప్పందం కూడా అయ్యింది. ఇలా ఇదంతా గమనిస్తూ చూడ్డానికి కొందరు సూపర్వైజర్లు కూడా ఉన్నారు. ఈ బిల్డింగ్ కడుతున్న ప్రక్రియలో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క కార్మిక బృందం దీనికి పనిచేయబోతున్నారు. సీక్రెట్ అన్నమాట. కుదిరినంత మేరకు మనం చాలా ఎంత సైలెంట్ గా వీలైతే అంత సైలెంట్ గా పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఈ విధంగా కార్మికులు మారుతూ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందన్న పూర్తి అవగాహన ఏ ఒక్కరికి రాదు. లోపల బిల్డింగ్ ని కూడా స్ట్రాంగ్ గా స్పీడ్ గా అయిపోయే విధంగా కట్టబోతున్నాం. రేపైతే షీట్లు ఎక్కించాలి. మిషన్లు వాడే పని ఉంది. రేపు ఎక్కువ సౌండ్ వచ్చే కూడా అవకాశం. మిషన్లు వాడుతున్నాం. ఇక సార్ డ్రైన్ మిషన్. ఎక్కువసేపు ఇలాంటి శబ్దాలు అస్సలు బయటికి వినబడకూడదు. ఎట్టి పరిస్థితిలో ఈ రాత్రి గడవకు ముందే ఒక అద్భుతమైన ప్లాన్ ని ఆలోచించాలి. అందులో కాలం ఆడే ఆట ఎలా ఉంటదంటే, రేపు ఆదివారం అంటే అందరూ ఊర్లోనే ఉంటారు. పక్కన ఉన్న చర్చిలో చాలా మంది ఉంటారు. వాళ్ళకి శబ్దాలు వినబడే అవకాశం ఉంది. ఈ పనిని ఈ రోజు పెట్టుకోకపోతే మంచిదేమో సార్. ఏం పర్లేదు. అయితే మీరేంటి ఆదివారాలు వస్తూ ఉంటారా? సహకారం తప్పకుండా. ఆయనకి కూడా ఏంటో తెలియదు కానీ ఎప్పట్లాగే వాళ్ళ ప్రార్థన అయితే జరగబోతుంది. కానీ ఈ రోజు కొంచెం సౌండ్ ఎక్కువ ఉండబోతుంది అంతే. ఈ ప్రక్రియలో కొంతమందికి వింతగా శబ్దాలు వచ్చినట్టు అనిపించి ఉండొచ్చు. కరెక్ట్ గా 11 గంటలకు అటు ఇటుగా ఊరు బాగు కోసం వాళ్ళ మనసులో మౌనంగా ప్రార్థించడం మొదలు పెడతారు. ఆ మౌనంలో మనం కూడా మౌనంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనుమానాలున్నా మాయమైపోతాయి. మళ్ళీ వాళ్ళు కొనసాగించాక మనం కూడా మొదలు పెట్టేయచ్చు. ఈ విధంగా 5 గంటలు కొనసాగిన ఈ ప్రార్థనలో కాలం మరియు ఆ దేవుడి సహకారంతో పని పూర్తయింది. ఇలా ఈ పని ఈ రోజే జరిగే విధంగా కావాలనే ప్లాన్ చేశారు. ఇంకొక 10 రోజుల్లో మొదలయ్యే ఈ సర్కస్ టెంట్ లో ఒక స్కూల్ ఉంటుందని ఎవరు కలలో కూడా ఊహించలేరు. ఇలా మన ప్లాన్ లో గెలవడానికి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎలా కొట్టాలి? ఈ పదాలకి ఈ అబ్బాయి సరైన ఉదాహరణ. హ్యాండిక్యాప్ సార్. పాపం తండ్రి కూడా లేరంట. ఎన్ని ఇబ్బందులున్నా ఎంతో ఆనందంగా ఉండొచ్చని ఈ అబ్బాయిని చూస్తే తెలుస్తుంది. వీళ్ళందరూ ఎంత మంచి మనసున్న పిల్లలంటే. నా కోసం తెచ్చావా? తిన్నప్పుడు ఒకసారి తొక్క తినకూడదా? బాగుంది. చిన్న గిఫ్ట్ కావాలంటే ఏంటాడు? బొమ్మలు కావాలా? ఇంట్లో ఫ్యాన్. 2 సెకండ్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఏదో సర్టైన్ తీసుకుంటారు సార్. వీళ్ళకున్న 3 జతల్ని ఆనందంగా నెలంతా వేసుకుంటారు. ఇలా మొత్తానికి ఈ పిల్లలకి కావాల్సిన స్కూల్ ఇంకొక 10 రోజుల్లో పూర్తయిపోబోతుంది. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాక చివరిలో ఎలా స్పందిస్తారో అని ఎంతో ఎదురు చూస్తున్నాను. కానీ రానున్న 3 రోజుల్లో గాలులతో కూడుకున్న వర్షాలు రాబోతున్నాయి. ముఖ్యంగా 3వ రోజు బలమైన గాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ కొండపైన గాలి వీచే వేగం 35 కిలోమీటర్ల కన్నా దాటినట్టయితే టెంట్లన్నీ ఎగిరిపోతాయి. గాని కాలం అప్పు చెప్పిన ఈ పనికి ఖచ్చితంగా ఆ ప్రకృతి అంటే ఆ దైవం మనకి తోడుంటదన్న నమ్మకం నాలో ఉంది. కాకపోతే ఎవ్వరు ఊహించని విధంగా తర్వాత రోజు వాతావరణం మారింది. టెంట్ల దగ్గర సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల అక్కడ ఎలా ఉందో అన్నది తెలియట్లేదు. పైన ఇదే వర్షం కనుక పడినట్టయితే మన పని అయిపోయినట్టే. పరిస్థితి చేదాటిపోయినట్టు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ చేరుకునేసరికి ఆశ్చర్యంగా ఇంకా వర్షం ఏమీ పడలే. చుట్టుపక్కల ఊర్లన్నిటిలో బలమైన వర్షాలు పడ్డాయి. కానీ చాలా వింతగా మన టెంట్లున్న ఈ ఊరు మొదలైన దగ్గర నుంచి మొత్తం చాలా పొడిగా ఉంది. మనం చేస్తున్న ఈ పనికి కాలం సహకరిస్తుందన్న భరోసా ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. ఆయన తుఫాను కాదు కదా, ఓటమిని ఓడించే గెలుపు కోసం దేనికైనా ఎదురెళ్తా. అది ఏదైనా సరే ఆఖరికి ఆ కాలమైనా కూడా. మనసు చాలా ప్రశాంతంగా, బయట నిశ్శబ్దంగా ఉంది. కానీ ఈ ప్రశాంతత తుఫానుకు ముందు వచ్చే సంకేతం అని నేను ఊహించలేదు. సమస్య ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ మంది లేము. కార్మికులేమో లోడ్ తేయడానికి పక్కూరు వెళ్తే, మన స్టాఫ్ లో ఇంకొంతమంది ఏమో నేను అడిగిన 2 ఖాళీ లారీల్ని తీసుకురావడానికి వెళ్లారు. మన టెంట్లని కాపాడుకోవడానికి ఇవి మనకి చాలా అవసరం. వాళ్ళకి ఫోన్ ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా సిగ్నల్ సరిగ్గా లేదు. మనకి సమయం ఎక్కువ లేదు. ఈ టెంట్కి ఏమైనా అయితే మనం ఓడిపోయినట్టే. అది మాత్రం జరగనివ్వకూడదు. ఎలా అయినా పక్కూరులో ఉన్న మన కార్మికుల్ని సహాయానికి తీసుకురావాలి. కాకపోతే అప్పటికే ఆలస్యం అయిపోయింది.
ఇక్కడ మట్టి ఎలాంటిదంటే నీరు తగలగానే కరిగిపోయి జారిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇదే మట్టి వల్ల ఇంకొక 4 గంటల్లో మన టెంట్ కూడా కూలిపోబోతుంది. ఈ విధంగా కర్రలు ఎగ్గొట్టిన చోట మట్టి బలహీన పడిపోవడం వల్ల ఇప్పటికే టెంట్ ఒక పక్క వంగిపోయింది. ఇది ఏమీ తెలియని నేను టెంట్ దగ్గర చేరుకునేసరికి కళ్ళ ముందే అంత బలంగా పాతిన టెంట్ కూలిపోయేసరికి ఏ మాత్రం అర్థం కావట్లే. నిల్చోబెట్టండి. ఇన్నాళ్ళు మనం పడిన కష్టం, మనం వేసుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. కానీ నేనైతే వదలను. చెయ్యొద్దగినా కాళ్ళు జారి ఎంత కష్టమైనా సరే, ఎంత దూరం వెళ్ళాలన్నా సరే, 3 మనుషులకి ఈ దాడిని ఆపడం ఎంత కష్టం అవుతుందన్నది మీరు కూడా చూడొచ్చు. ఇక్కడే మన బిల్డింగ్ కడుతున్న టెంట్లో తేడాని గమనించా. అస్సలు అర్థం కావట్లే. గాలి అంత లేకపోయినా ఎందుకు ఇంత బలంగా పాతిన టెంట్లు వంగిపోతున్నాయి? ఎందుకు మట్టి, ఈ మట్టికి నీళ్లు తాకుతుంటే కరిగిపోయినట్టు అయిపోతుంది. ఎక్కడ నీళ్లు నిలవడకంట వేగంగా కాలువలు తీయాలి. ఇప్పుడు ఎంత నీరు పడినా నేరుగా కాలువల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీటిని పీల్చుకోవడానికి తడిగా ఉన్న మట్టి మీద పొడి మట్టి తవ్వి వేయండి. ఇలా కొంతసేపు గడిచాక వాతావరణం ప్రస్తుతానికి చల్లబడింది. ఒక పెద్ద యుద్ధమే జరిగింది. అందరూ అలిసి ఈ బలహీన పడిన టెంట్ కి ఇంకొకసారి కనుక బలమైన గాలి వర్షం కనుక పడితే ఇంకా అంతే. కానీ మీకు తెలుసు కదా, ముఖ్యంగా 3వ రోజు బలమైన గాలి వీచే అవకాశం ఉంది. ఈ రోజే ఆ 3వ రోజు. ఈ ఒక్క రోజు దాటితే మన సర్ప్రైజ్ ప్లాన్ కి ప్రమాదం లేనట్టే. గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న రాత్రే తెగిపోయినది. కానీ ఎంత ఆశ్చర్యం అంటే పగలు లెగిసేసరికి గట్టిపడిపోతుంది. కొంచెం ఈ కర్రలు అవి కొంచెం ఇచ్చాడు కొంచెం బలపరిచే విధంగా. మనం ఓడిపోకూడదంటే నిన్నట్ల గాలి వర్షం వచ్చే లోపల ఈ 2 ఖాళీ లారీల్ని పైకి తీసుకెళ్లిపోవాలి, లేదా టెంట్లు కూలిపోయినట్టే. ఈ లారీలకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొచ్చాం సార్? అది కూడా ఖాళీ. చెప్తా. కాకపోతే ప్రతి దగ్గర ఏదో ఒకటి చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ కరెక్ట్ గా ఊరికెళ్లే కొంచెం ముందులో రోడ్లన్నీ వర్షం వల్ల పాడైపోయి చాలా సేపటి నుంచి దానికి సంబంధించిన రిపేర్లు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రక్రియలో ఏ చిన్న వర్షం పడినా ఇంకా లారీలు పైకెక్కలేనట్టే. ఇంకో 3 గంటల్లో వర్షం పడే అవకాశాలు అంటే ఇంకొక పక్క కార్మికులు అనుకున్న టైం కల్లా పని పూర్తి చేయడానికి వాళ్ళ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అదృష్టం శాతం మన మొట్టమొదటి లారీ ఎలగోలా పైకి చేరు. వీచే గాలికి ఈ లారీల్ని టెంట్ కి అడ్డుగా పెట్టబోతున్నాం. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పి టెంట్లు ఏమైనా చిదిగినా మన దగ్గర సిద్ధంగా ఉన్న కొత్త వాటితో తిరిగి అంటించే లోపల ఒక గోడలాగా ఈ లారీలు గ్రామస్తులకి కనబడకంట అడ్డుగా కొంచెం పెద్ద గాలులే వచ్చేటట్టు ఉంది. కానీ అన్నిటికీ సిద్ధం. ఇదంతా ఇలా ఉండగా నా మనసులో మాత్రం కొన్ని బలమైన ప్రశ్నలు నడుస్తున్నాయి. నిన్న రాత్రి ఉన్నట్టుండి కాలం సహకరించట్లేదేంటి అని అనిపించింది. అయితే ఈ రోజు నేను చూసిన దాని ప్రకారం చుట్టుపక్కల ఇంకా బలమైన గాలులు వర్షాలు పడ్డాయి. కాకపోతే మొత్తం అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంత గాలి వానలో కూడా కరెంటు పోలే. ఆ వెలుగులోనే ఈ సమస్యకు సమాధానాన్ని కనుక్కో. అలా అని అన్ని కరెంటు వైర్లున్న ఆ నీటిలో కరెంటు ప్రవహించలే. బలహీనంగా ఉన్న మన టెంట్ మీద గాలి పూర్తి బలం చూపించలే. అంటే సహకరించకపోవడం కాదు కదా, నిజానికి మనల్ని కాపాడింది ఆ ప్రకృతి. ఏ సమస్యకైనా సమాధానం దాని మూలాల్లోనే దొరుకుతుంది. అంటే ఈ సంఘటన అన్నిటి ద్వారా కాలం ఏమైనా మనకి చెప్పాలనుకుంటుందా? మనం ఎంత కాపాడుకుంటున్నా ఈ బిల్డింగ్ మాత్రమే ఈ పిల్లల భవిష్యత్తుని మార్చగలదా? స్కూల్కి బిల్డింగే కావాలంటే కనీసం వీళ్ళందరూ కలిసిన మట్టితో ఒకటి కట్టొచ్చు కదా. కానీ ఎందుకు కట్టలేదు? అవగాహన లేకపోవడం వలన, లేదా ఆసక్తి లేకపోవడం వలన? ఆసక్తి కరెక్ట్. ప్రతి పిల్లల్లాగే వీళ్ళకి కూడా చదువు కన్నా ఆటల మీద ఆసక్తి ఎక్కువ. ఎదిగే కొద్దీ చదువు మీద ఆసక్తి తగ్గడంతో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుని మధ్యలోనే ఆపేసి పనులకు వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ముందు మనం దీన్ని మార్చితేనే ఈ పిల్లల భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ఇది ఎలా సాధ్యం అంటే చదువు అన్నది వాళ్ళకి ఇష్టమైన ఒక ఆటలా మారాలి. అది ఎలాగో రేపు మీకు చూపిస్తా. రాత్రి ఎంత గాలి వచ్చినా వర్షం వచ్చినా మన ప్లాన్ ప్రకారం తర్వాత రోజు యథావిధిగా పనులు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ టైంకి అందే విధంగా పనుల్ని ఫాస్ట్ గా చేస్తున్నారు. వర్షం పడిందనా వాళ్ళ టీచర్తో చదువు మీద ఆసక్తి కలిగించే ఆటల గురించి ఇలా చెప్పానో లేదో. సెక్యూరిటీ పనిచేసి ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదంటే. ఏమైంది అసలు అంటే కడుపులో నొప్పులు, 8 వాంతులు, 8 బ్లడ్ వాంతులు కూడా సరే హాస్పిటల్. ఇలాంటిదే నేను చూడడం ఇది 2వ సారి. ఇంతకు ముందు ఒక వ్యక్తి ఇక్కడ అచ్చం ఇలానే చనిపోయాడు. కానీ దానికి కారణం ఎవ్వరికి తెలియదు కదా. అక్కడ రామన్న కూడా ఇలాగే కదా అయింది. మళ్ళీ అలా జరగకూడదంటే
దానికి సమాధానం హాస్పిటల్లోనే దొరుకుతుంది. ఇలా కుట్టు మిషన్లు కావాలి అయితే ఊరికనే వద్దు, వాచ్మ్యాన్ గా పనిచేస్తా అంటే సరే అన్న. ఆ విధంగా కలిసిన ఇతనితో 45 నిమిషాల కఠినమైన ప్రయాణం తర్వాత రోడ్డు లేదు, డోల్ మోత తప్ప బండిలు వెళ్ళవు. డాక్టర్లు పరీక్షించడం మొదలు పెట్టారు. ఈ అంతు చిక్కని సమస్య వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అంటే ఇదే మొదటిసారి అయిందా? ఇంతకు ముందు అయితే కొన్ని ఇళ్ళకి జరిగేసారు. మా మిసెస్ కూడా అలాగే మొత్తంగా డాక్టర్లు పరీక్షించాక అర్థమైన విషయం ఏంటంటే ఇది ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉండొచ్చు. అంటే పాడయ్యి విషంగా మారిన ఆహారం తినడం వల్ల కలిగిన అనారోగ్యం. మేబీ వాటర్ వల్ల అతను ఏ ఫుడ్ తీసుకున్నారో ఏంటో. ఇది ముదిరితే వామిటింగ్స్, విరోచనాల వల్ల శరీరంలో ద్రవాలు తగ్గిపోవడంతో గుండె ఆగిపోతుంది. కానీ చికిత్స అందడం వల్ల ఇంకొక 2 రోజుల్లో ఈయన మామూలుగా మారబోతున్నారు. ఇదే విధంగా రామన్న అన్న వ్యక్తికి కూడా జరుగుండొచ్చు. కానీ ఆయన చనిపోవడానికి అసలైన కారణం ఏంటంటే సరైన సమయంలో వైద్యం అందకపోవడం. కాబట్టి దీన్ని గమనించి గిరిజనులందరూ జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా కొంతకాలం మాత్రమే. సర్కస్ ప్రారంభం అంటూ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ పిల్లలకి స్కూల్ ని సర్ప్రైజ్ గా ఇవ్వబోతున్నా. ఈ లోపల మీరు ఒక గిఫ్ట్ ని గెలవడానికి ఒక చిన్న ఆట ఆడదాం. దీన్ని నీటిలో వేస్తే దీని చర్మంలో ఉన్న గాలి వల్ల తేలుతుంది. అదే చర్మం తీసేస్తే కిందకి మునిగిపోతుంది. ఆట ఏంటంటే నీళ్లు ఒలక్కంట కిందనున్న నారింజను పైకి తీసుకురావాలి. ఒకవేళ ఇది ఎలాగో మీకు ముందే తెలిస్తే నిజాయితీగా కమెంట్ చేయండి. ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక సర్ప్రైజ్ ని పంపిస్తా. అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు ఎలాగా అని. ఎలా అనుకున్నారు? కేవలం ఒక్క వేణితో చుట్టూ గుండ్రంగా దాన్ని మధ్యలోని పెట్టి తిప్పగలిగితే అది పైకి తేలుతుంది. ఇది ఫిజిక్స్ యొక్క గొప్పతనం. ఇదే కదిలే నీటిలో ఉన్న శాస్త్రం. అందరి ముఖంలో ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని మీరు చూడొచ్చు. బాగా చేసావు కార్తీక్. ఈ పడవేస్తే నీటిలో తేలింది కదా. ఇప్పుడు ఈ రాయేస్తాను, ఏమైంది? మరి రాయి ఎందుకు కిందకి వెళ్ళింది? మరి సముద్రంలో చాలా బరువైన పడవలు ఉంటాయి కదా, మరి అవెందుకు తేలుతున్నాయి? నిజమైన జ్ఞానం, ఎదుగుదల కుతూహలంతో అడిగే ప్రశ్నలోనే ఉంది. ఈ నీటి యొక్క శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు సముద్రంలో పెద్ద పెద్ద పడవలు తేలేలా చేయగలుగుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటివి ఎన్నో వాళ్ళు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. ఇప్పుడు కార్మికుల్ని ఎక్కువ మందిని పెట్టగా ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈ స్కూల్ పనుల్ని పూర్తి చేయడానికి పనులు ముందుకు వెళ్తున్నాయి. ఇంకొక పక్క పగలు సాయంత్రాలు ఈ పిల్లలు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని తెలుసుకుంటున్నారు. అసలు వీటి వల్ల ఏ ఉపయోగం సార్? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక పెద్ద సైంటిస్ట్ గా ఎదగడానికి కారణం తన తండ్రి చిన్నప్పుడు ఇచ్చిన ఒక చిన్న కంపాస్ సృష్టించిన కుతూహలం. అంటే లోపల నుంచి తెలుసుకోవాలి అనిపించే ఒక కోరిక. కుతూహలానికి మించిన గురువు లేడు. దానికి వయసుతో సంబంధం లేదు. ఈ పిల్లల్లో కూడా అలాంటి కుతూహలాన్ని సృష్టించడమే ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం. కంటికి కనబడని గాలి ఎంత శక్తివంతమైందంటే దేన్నైనా ఇట్టే ధ్వంసం చేసేయగలదు. దీన్ని తెలుగుగా మనుషులు కరెంటు సృష్టించడానికి వాడడం మొదలు పెట్టారు. బిల్డింగ్ 95% పూర్తయిపోయింది. ఇంకొక 3 రోజుల్లో పనంతా పూర్తయిపోబోతుంది. ఇంకోవైపు ఈ పిల్లలతో మరింత అనుబంధం ఏర్పడింది. భయపడకు, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను, చదువుకోమనేసి అన్నాడు అక్కడ. బాగా చదువుకొని అమ్మను చూసుకోవాలని తన తండ్రి చెప్పిన మాట ఈమె మనసులో బలంగా నాటుకుపోయింది. నీకు ఏమవ్వాలని ఉంది పెద్ద? అంటే టీచర్ అవుతావా? ఇక్కడే నేను ఊహించినది జరిగింది. ఇదే ప్రశ్న వీళ్ళందరినీ అడిగా. ఆశ్చర్యంగా అందరూ ఒకే ఒక విషయాన్ని చెప్పారు. ప్రతిరోజు కళ్ళెదురుగా టీచర్ ని చూడడం వల్ల అనుకుంటా వీళ్ళలో 90% మంది ప్రస్తుతం టీచరే అవ్వాలని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళకేమో కన్ఫ్యూషన్ తో ఏమీ అర్థం కాదు. మాట్లాడరా? ఏ గిఫ్ట్ కావాలి అని అడిగినప్పుడు బట్టలు అని చెప్పిన అవగాహన, క్లారిటీ పెద్దయ్యక ఏమేమి అవ్వచ్చు అన్న దాని మీద లేదు. డాక్టర్ అయితే మీ డాడీ లాగా ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే చూడొచ్చేమో కదా మన ఊర్లో. ఆమె ముఖభావాల్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే చూడొచ్చేమో కదా. సరిగ్గా కనుక మీరు గమనించినట్టయితే ఆమెకి ఏదో తట్టినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న విత్తనాన్ని ఆమె మదిలో నాటడానికి ప్రయత్నించా. ఆ విత్తనానికి బలం, పోషణ ఇచ్చేది తనకి తన తండ్రి మీద ఉన్న ప్రేమ మాత్రమే. అలా అనుకుంటున్నావా? ఎందుకు? మనకి ఏదో కష్టం వస్తే చూసుకుంటారు సార్. మరి మన ఊర్లో వాళ్ళని కాపాడుకుంటాను సార్. ఏంటన్నా? కాపాడుకుంటాను సార్. వెరీ గుడ్. జీవితంలో మన గమ్యం మనకి తెలియడం చాలా ముఖ్యం. ప్రాణాల్ని కాపాడే డాక్టర్, దేశాన్ని రక్షించే సోల్జర్, లేదా 10 మందికి భోజనం పెట్టే రైతు అవ్వచ్చు. దాని శాస్త్రం చదువుకునే అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా అవ్వచ్చు. అలా ఏవైనా అవ్వచ్చు. ముందు అవన్నీ ఏంటన్నా తెలుసుకుంటే ఆకాశమే మీ హద్దు. స్కూల్ దాదాపు మొత్తం పూర్తయిపోయినట్టే. మొత్తానికి రేపే ఇంకొక 24 గంటల్లో మ్యాజిక్ సర్కస్ ప్రారంభం అవబోతుంది. సర్కస్ ప్రారంభానికి స్టేజ్ సిద్ధం. వేళ విషయం ఏంటో గానీ ప్రభుత్వ అధికారులు రోడ్డు పనులను కూడా వేగవంతం చేశారు. పిల్లల కుతూహలంతో ఇంకా ఆటలు కావాలి అని అడుగుతున్నారు.
కాబట్టి ఇలాంటి ఎన్నో ఆటలు నిండిన స్కూల్ ని ఇప్పుడు ఈ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. లోపల ఇటువంటి బిల్డింగ్ ఒకటి ఉందని మనకి తప్ప ఎవ్వరికీ తెలియదు. మొదలవడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల ఇక్కడ వచ్చిన గిరిజన పిల్లలందరికీ గొప్ప డబ్బులు దొరుకుతున్నాయి. ప్రోగ్రామ్ అంతా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో జరగబోతుంది. నేను ఎంతో మందిని చూసి సెలెక్ట్ చేసిన ఈ టాలెంటెడ్ మెజిషియన్ ప్రకారమే మ్యాజిక్ ట్రిక్కులతో చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అలరించడం మొదలు పెడతారు. ఇలా చివర్లో ఒక మ్యాజిక్ ట్రిక్ లో భాగంగా గ్రామస్తులు ఏమాత్రం ఊహించని ఈ స్కూల్ ని సర్ప్రైజ్ గా వాళ్ళకి ఇవ్వబోతున్నాను. కానీ నేను ఊహించింది ఏంటంటే చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి సార్. వచ్చిన వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. వర్షం వస్తే మళ్ళీ బల్లవి కథలో కిందకి వెళ్ళడం ఇబ్బంది అవుతాయి. మళ్ళీ వర్షం మొదలవబోతుంది. ఆయన కార్యం రోజు మాటిచ్చినట్టే అదే బట్టలతో స్కూల్ ని సర్ప్రైజ్ ఇవ్వడానికి స్టేజ్ వైపు బయలుదేరా. ఇంకా వేరే దారి లేక చివర్లో చేయాలనుకుంటున్న మ్యాజిక్ ట్రిక్ ని ఇప్పుడే చేయాలని నిర్ణయించుకున్నా. పనులు వేగంగా వెళ్ళాలి. కరెంట్ లేదు, లోపల జనరేటర్ కూడా పనిచేయట్లే. కత్తులతో నరకాలి. కొంత సమయం కావాలి. ఇంకో పక్క మీకు గుర్తుంది కదా, అప్పుడు ఏ పెద్ద మనుషులను అయితే పిలుస్తానన్నాను వాళ్ళందరినీ కూడా పిలిచి చాలా మంది రాష్ట్రంలో కూడా హీరోలు అందరూ గారు ఇలా వాళ్ళ మాటల్లో మాటలుగా స్కూల్ గురించి వచ్చినప్పుడు వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇలా ఉన్నా. సో మీకు ఎలాంటి స్కూల్ కావాలి అని అడుగుతాం. కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే అని చెప్పి మీకు కావాల్సిన స్కూల్ బిల్డింగ్ ఇలా ఉంటే సరిపోతుందా అని అడిగి ఇలాంటి స్కూల్ అయితే మీకు ఓకేనా? జనాలందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కానీ వర్షం మొదలైంది. ఇంకొంచెం పెరిగితే అందరూ చెల్లాచెదురైపోతాం. మనకి టైం ఎక్కువ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏమడిగారంటే స్కూల్ ఇటువంటిది కావాలి. ఒకసారి ఇప్పుడు దీన్ని మాయించేద్దాం. మెజిషియన్ ఈ స్కూల్ మోడల్ మీద ఒక మ్యాజిక్ బాక్స్ ని పెట్టబోతున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే దీన్ని స్పెషల్ గా చేయడం జరిగింది. ఇక్కడే ఈ మ్యాజిక్ లో రహస్యం దాగోను. ఇలా చూస్తే లోపల ఉన్నది మాయమైపోయినట్టు అనిపిస్తుంది. బాక్స్ లో ఉన్న స్కూల్ నా చేతుల్లోకి తీసుకోబోతున్నా. పైకెత్తి చూస్తే ఏముండదు. మరి ఎక్కడికి వెళ్ళిందంటే ఒక్క క్షణం ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఈ యుద్ధంలో నేనే గెలిచాను. మొదట్లో వర్షాన్ని చూసి మొఖాల్లో కనబడిన కంగారం మాయమైపోయేసరికి ఆ వర్షం కూడా మాయమైపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఏమైనా చేయగలదు. కానీ ఇది వర్షం కాదు, ఆ దేవుడి ఆశీస్సులు. అవే ఆశీస్సుల్లో ఇక్కడున్న జనాలు, నేను, పిల్లలు చూస్తున్నాం. మీరు తడిచి ఆనందిస్తున్నాం. స్కూల్ లోపలికి వెళ్లే ముందు ఈ పిల్లల ఆనందానికైతే హద్దులు లేవు. వాళ్ళ చేతుల్లో ఉన్న బొమ్మల్లో ఏ ఒక్కదానిలో కూడా 10,000 కన్నా తక్కువ ఉండదు. నా పుట్టినరోజు జరుపుకొని నేను పుట్టినరోజే తెలియని ఈ పిల్లలు ఈసారైతే కలిసి కేక్ కట్ చేస్తున్నాం. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న వాళ్ళకి, కార్మికులకి అందరికీ ఒకసారి అభినందనలు తెలిపి ఆ తర్వాత స్థానిక పోలీసులు, సర్పంచ్లు, ముఖ్యంగా ఈ స్కూల్ టీచర్తో స్కూల్ ని ప్రారంభించాం. లోపలికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం కట్టింది ఒక 5 స్టార్ క్యూరియాసిటీ ల్యాబ్. కానీ ఇంకా ఆ పిల్లల కోసం ఆ స్కూలు అలానే ఎదురు చూస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారుల్ని కోరుకుంటూ ముందడుగేద్దాం. ఒకప్పుడు మనం స్కూల్ కట్టట్లేదని ఎంతో నిరుత్సాహపడిన ఈ టీచర్ మ్యాజిక్ సరిగా స్టాండ్ లేవు. మామూలుగా షెడ్ కావస్తారు. మామూలుగా ఎక్కడ రేకుల షెడ్ ఇక్కడ స్కూల్కి కదా చూద్దాం. ఆయన ఆ నిరుత్సాహం వెనకతల ఎంత ఆనందం దాగుంటదని అస్సలు ఊహించుండరు. ఈ వీడియో నేను టీచర్లందరికీ కృతజ్ఞతతో రాస్తున్న ఒక విన్నపం లేఖ. ఈ భారతదేశపు భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లో ఉంటే వీళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో. పిల్లలకి చదువు మీద కుతూహలం కలిగేలా ఎన్నో కొత్త పద్ధతుల్లో పాఠాలు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను మామూలు మనిషినే. మీరు దండం పెట్టుకోవాల్సింది వీళ్ళకి. దీంతో పాటు ఆ పిల్లలందరూ అడిగిన బట్టలు, చెప్పులు, స్కూల్ బ్యాగులు ఇలాంటివన్నీ ఇచ్చి ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతుండగా చాలా బాధ కూడా మొదలైంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు, కనబడని కష్టాలు, కళ్ళెదురుగా ఉన్న అడ్డంకులు, వీటన్నిటి మధ్య ఏర్పడిన మా అందరి బంధం ఎంతో బలమైనది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లే. రాబోయే రోజుల్లో కూడా ఈ పిల్లలు మంచి దారిలో వెళ్లే విధంగా దగ్గరుండి ప్రయత్నిస్తా. ఈ పిల్లల నవ్వులు మీకు ఆనందం కలిగించాయని ఆశిస్తున్నా. ఈ పిల్లలే రేపటి భారతదేశపు భవిష్యత్తు. మీరు కూడా మీ చుట్టుపక్కల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లల్ని చదువు వైపు ప్రోత్సహించి మీ బాధ్యతను తెలుపుతారని ఆశిస్తూ ఇక సెలవు.